నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 5, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:15. మరి ఈరోజు తిథి ఏంటి, ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల షష్ఠి. షష్ఠి తిథి మార్చి 4 మంగళవారం రాత్రి 8:08 మార్చి 5 బుధవారం సాయంత్రం 5:48 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు 2 నక్షత్రాలండి, భరణి మరియు కృతిక. ముందుగా భరణి మార్చి 5 బుధవారం ఉదయం 7:22 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం మార్చి 6 గురువారం తెల్లవారితే 5:53 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి బుధవారం ఉదయం 8:13 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి రాత్రి 11:06 వరకు. తదుపరి విస్కుంభ. కరణం తైతల మధ్యాహ్నం 12:53 వరకు. తదుపరి గర రాత్రి 11:50 వరకు. తదుపరి వాణిజ్య విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 6:37 నుండి రాత్రి 8:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:34 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:33 నుండి మధ్యాహ్నం 2 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:59 నుండి తెల్లవారితే 5:47 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:04 నుండి తెల్లవారితే 4:35 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ధృతరాష్ట్రుని భార్య పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ప్రశ్నలు అడగాలంటే అశ్నూరాపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నలు తెలుగులో అడిగినట్లయితే మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అయితే అడగండి. ఆ ప్రశ్నను యూట్యూబ్లో అయితే ప్రసారం చేస్తాము. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, సహదేవుని భార్యల పేరు ఏమిటి? ఈ ప్రశ్నకైతే సమాధానం ద్రౌపది మరియు విజయ అండి. ఈ వీడియో చేసేటప్పటికైతే దుర్గా గారు ఒకలే కామెంట్ చేశారు. చూడాలి మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు మీ పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు నటుడు నాజర్ మరియు దర్శకుడు సెల్వరాఘవన్ మరియు నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరియు నటి మీనాక్షి చౌదరి, గాయకుడు మల్లికార్జున్ వీళ్ళు పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నటి ఆర్తి అగర్వాల్ జయంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా నాకు కొంతమంది వాళ్ళ డౌట్స్ గురించి కామెంట్ చేసేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. ఫోన్ నెంబర్ అయితే యూట్యూబ్లో ఇవ్వలేం కదండి, ఇబ్బంది అవుతుంది. మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే వాయిస్ ద్వారా కూడా ఇన్స్టాలో అశ్వినిరాపేట ఇన్స్టాలో మీరు కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై తొందరగా ఇస్తాను. ప్లస్ మీకు వాయిస్ ద్వారా కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చూడండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకి అయితే చేసుకోవడానికి ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు.
అదే పెళ్ళిళ్ళకైతే ఆల్రెడీ గోధుమ రవ్వ వేసిన వాళ్ళకైతే అమావాస్య మంగళవారం తప్ప ఇంకేం పట్టించుకోవసరం లేదండి, మీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.